ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. ద్వాదశ రాశుల వారికి ఫిబ్రవరి 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు గోచర ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మేషరాశికి చెందిన జాతకులకి, మేషరాశికి చెందిన జాతకులు అంటే అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే కృత్తికా నక్షత్రం 1వ పాదానికి చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ మేషరాశికి చెందిన జాతకులు అయి ఉంటారు. అలాగే ఎవరి పేర్లో అయితే మొదటి అక్షరం చూ, చే, చోల, లీలు, లేలో, ఆ అనే అక్షరాలు ఉంటాయో వారు కూడా ఈ మేషరాశికి చెందిన ఫలితాలను చూసుకోవచ్చు. మరి ఈ మేషరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు గోచార ఫలితాలను బట్టి ఈ వారం అంతా కూడా ఈ మేషరాశి వారికి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. ముఖ్యంగా మీరు ప్రారంభించిన ప్రతి పని కూడా సత్ఫలితాన్ని పొందడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మీరు ఈ వారం అంతా కూడా చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారు, పట్టుదలతో ఉంటారు, ఆత్మబలంతో ఉంటారు. ఆ ఆత్మబలంతో చేసిన పనులన్నీ కూడా మీకు విజయాలను చేకూర్చి పెడతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఉద్యోగస్తులకి ఖచ్చితంగా కూడా ఈ వారంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే మీ అవసరాలు, ఖర్చుల నిమిత్తం మీకు ధనం కూడా మీకు సకాలంలో మీకు చేతికి అందటం వల్ల మీకు చాలా వరకు కూడా ఆత్మ సంతృప్తితో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే మీ ప్రతిభా పాఠవాలకి కూడా గుర్తింపు లభిస్తుంది. మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభించడం వల్ల మీకు మీ యొక్క కీర్తి ప్రతిష్టలు కూడా ఇనుమడిస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఉద్యోగస్తులకు మాత్రం ఈ వారం అంతా కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ వారంలో పెట్టే పెట్టుబడులన్నీ కూడా మీకు మంచి లాభాలను తీసుకువస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అయితే వ్యాపారస్తులు మాత్రం ఈ వారం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అతిశయం పనికిరాదు, ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు. ఓవర్ కాన్ఫిడెన్స్తో కనుక మీరు పెట్టుబడులు పెడితే కనుక ఖచ్చితంగా ఇబ్బందులు పాలవుతారన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల వ్యాపారస్తులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ వారం అంతా కూడా మీరు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. ఖచ్చితంగా కూడా మీకు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వృషభ రాశి, వృషభ రాశికి చెందిన జాతకులు అంటే కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే మృగశిర నక్షత్రం 1, 2 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ వృషభ రాశికి చెందిన జాతకులై ఉంటారు. అలాగే ఎవరి పేర్లో అయితే మొదటి అక్షరం ఈ, ఊ, ఏ, ఓ, వా, వి, ఊ, వే, ఓ అనే అక్షరాలు ఉంటాయో వారు కూడా ఈ వృషభ రాశికి చెందిన ఫలితాలని చూసుకోవచ్చు. మరి ఈ వృషభ రాశికి చెందిన జాతకులకి ఈ వారం ఖచ్చితంగా కూడా మరి గోచార ఫలితాలను కనుక మనం చూసుకుంటే ఖచ్చితంగా కూడా వృషభ రాశికి చెందిన జాతకులకి కూడా ఖచ్చితంగా కూడా ఈ వారం మీ యొక్క శత్రు శేషం పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మీ శత్రువుల సంఖ్య పెరుగుతుంది. మీ శత్రువుల సంఖ్య పెరిగి ఖచ్చితంగా కూడా వాళ్ళు ఏదో విధంగా మిమ్మల్ని ఇబ్బందుల పాలు చేయాలని, ఏదో విధంగా మిమ్మల్ని ఏదో విధంగా మీకు ఇబ్బందులు పాలు చేసి మిమ్మల్ని ఏదో కానీ మీరు చేస్తున్న పనులకి ఏదో విధంగా మీకు అవరోధాలు కలిగించాలని వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందువల్ల వాళ్ళ ప్రయత్నాలు మీరు వెంటనే అంటే మీ సమయస్ఫూర్తితో తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని ఈ వృషభ రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ వారం ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా ఈ వారం మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా మరి ప్రతి విషయంలో కూడా మీరు ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాశికి చెందిన జాతకులకి ఓవర్ కాన్ఫిడెన్స్ పనికి రాదన్న విషయాన్ని
గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో, ఆత్మబలంతో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఆదాయానికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆదాయం మీకు సకాలంలో మీకు చేతికి అందుతుంది. మీ అవసరాలు, ఖర్చు నిమిత్తం ఆదాయం మీకు సకాలంలో అందుతుంది. అందువల్ల మీరు సమయస్ఫూర్తితో ఉపయోగించి మీ యొక్క ఇబ్బందులన్నింటి కూడా తొలగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఆరోగ్య విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదన్న విషయాన్ని ఈ వృషభ రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున మీ ఇష్టదేవత ఆరాధన చేసి ఖచ్చితంగా కూడా ఈ వారం అంతా కూడా మీ ఇష్టదేవత ఆరాధన చేయండి. ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. తరువాత మిథున రాశి. మిథున రాశికి చెందిన జాతకులు అంటే మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1-2-3-4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ మిథున రాశికి చెందిన జాతకులై ఉంటారు. అలాగే ఎవరి పేర్లు అయితే మొదటి అక్షరం కాకి, కు, ఖం, జ్ఞ, చ, కే, కో, హ అనే అక్షరాలు ఉంటాయో వారు కూడా ఈ మిథున రాశికి చెందిన ఫలితాలను చూసుకోవచ్చు. ఈ మిథున రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా ఈ వారం అంతా కూడా శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ వారం కొంచెం ఏకాగ్రతతో పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఒత్తిడి పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందువల్ల మీ యొక్క కాన్సన్ట్రేషన్ డైవర్ట్ కాకుండా మీరు ఏకాగ్రతతో పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ప్రతి పనిలో కూడా ఏదో ఒక రకమైన ఇబ్బంది, ఏదో ఒక రకమైన ఆటంకం, ఏదో ఒక రకమైన కాలాతీతం జరగడం వల్ల కొంచెం మీరు అసహనానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఓర్పుతో, సహనంతో, సంయమనం పాటించి మీరు ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల మీరు ఎంత కష్టపడితే, ఎంత ఎఫర్ట్ పెడితే అంత మంచి ఫలితాలను పొందుతారన్న విషయాన్ని గమనించాలి. అలాగే కొన్ని పనులు మీకు మీరు చేస్తున్న పనులన్నీ కూడా ఈ పని ఇంకా అయిపోతుంది అనుకునే టైంలో అది ఏదో ఒక రకంగా ఇబ్బందులు వచ్చి, ఏదో ఒక రకంగా సమస్యలు వచ్చి ఆ పని మీకు మిస్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఆ ఫలితాలు మీకు మిస్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి మిథున రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. ఆత్మవిశ్వాసాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టకూడదు. ఆత్మబలంతో మీరు ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం శ్రీరామ రక్షా స్తోత్రాన్ని మీరు పఠించండి. ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. తరువాత కర్కాటక రాశి. కర్కాటక రాశికి చెందిన జాతకులు అంటే పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1-2-3-4 పాదాలు, అలాగే ఆశ్లేష నక్షత్రం 1-2-3-4 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కర్కాటక రాశికి చెందిన జాతకులై ఉంటారు. అలాగే ఎవరి పేర్లో అయితే మొదటి అక్షరం హీ, హూ, హే, హో, డాడీ, డూ, డే, డో అనే అక్షరాలు ఉంటాయో వారు కూడా ఈ కర్కాటక రాశికి చెందిన ఫలితాలను చూసుకోవచ్చు. మరి కర్కాటక రాశికి చెందిన జాతకులకి ఈ వారం కొంచెం పరిస్థితులు శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా వ్యాపారస్తులు ఈ వారంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓవర్ కాన్ఫిడెన్స్ ఎట్టి పరిస్థితుల్లో పనిచేయదు, అతిశయం పనిచేయదు. అలాగే మీరు ఓవర్ కాన్ఫిడెన్స్తో చేసే పనులన్నీ కూడా మీకు అపజయాలను తీసుకొస్తాయనే విషయాన్ని గమనించాలి. అందువల్ల మీరు చేస్తున్న ప్రతి పని కూడా నిజాయితీతో చేయండి, నిబద్ధతతో పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కోపతాపాలను దూరంగా పెట్టాలి, ఓర్పు సహనాలు ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆవేశాలను మీరు అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఏదైనా మీరు ఒక పని చేస్తున్నప్పుడు ఏకపక్ష ధోరణి కాకుండా మీ శ్రేయోభిలాషులు, మీ పార్ట్నర్స్తో చర్చించి మీరు ముందుకెళ్తే కనుక ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. ముఖ్యమైన వ్యవహారాల్లో మాత్రం ఖచ్చితంగా ఈ రాశికి చెందిన జాతకులు ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చేస్తున్న పనుల్లో, మీరు చేస్తున్న కృషిలో ఏదో ఒక రకమైన ఇబ్బందులు, ఏదో ఒక రకమైన సమస్యలు, ఏదో ఒక రకమైన ఆటంకాలు రావడం వల్ల కొంచెం మీరు మానసికంగా నిరుత్సాహానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడైతే నిరుత్సాహానికి గురయ్యే ఆటోమేటిక్గానే మీ ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది. ఆ చేయాల్సిన పనులు కూడా మీరు వాయిదా వేసేయడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ కర్కాటక రాశికి చెందిన జాతకులు అలాంటి పనులు ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. ఖచ్చితంగా కూడా మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళండి, ఆత్మస్థైర్యంతో ముందుకెళ్ళండి. ఖచ్చితంగా కూడా మీకు మెరుగైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం
ఈ వారం అంతా కూడా నవగ్రహ జపం చేయండి. మీకు వీలైతే నవగ్రహ హోమం కూడా చేయించుకోవడం వల్ల చాలా వరకు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత సింహరాశి. సింహరాశికి చెందిన జాతకులు అంటే మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం మొదటి పాదానికి చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ మకా రాశికి చెందిన జాతకులు అయి ఉంటారు. అలాగే ఎవరి పేర్లో అయితే మొదటి అక్షరం మా, మీ, ము, మే, మో, టా, టీ, టూ, టే అనే అక్షరాలు ఉంటాయో వారు కూడా ఈ మకా రాశికి చెందిన జాతకులు అయి ఉంటారు. మరి ఈ మకా రాశికి చెందిన జాతకులకి, ఈ సింహరాశికి చెందిన జాతకులకి ఈ వారం గ్రహస్థితి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఏ చిన్న పని చేసినా కూడా మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. మీరు చేస్తున్న కృషిలో కానీ, మీరు చేస్తున్న పనిలో కానీ అద్భుత విజయాలను చవిచూస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా అదృష్టలక్ష్మి, భాగ్యలక్ష్మి మీ తలుపు తడుతుందన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల మీరు ఎలాంటి కాన్సన్ట్రేషన్ డైవర్ట్ కాకుండా, మీ ఏకాగ్రత ఎట్టి పరిస్థితిలో కూడా మీరు డైవర్ట్ చేసుకోకుండా మీరు ప్రశాంతంగా మీ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుంటే ఈ వారం అంతా కూడా సింహరాశి వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. మీకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి, కొత్త కొత్త పనులు మీకు చేకూరుతాయి. మీ ప్రతిభకి సామర్థ్యాన్ని గుర్తించి అందరూ కూడా మీకు అనేక అవకాశాలు ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. మీ శక్తి మేర వాటిలన్నింటిలో కూడా పరిపూర్ణంగా పూర్తి చేయడానికి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా మీ స్నేహితులు కానీ, బంధువులు కానీ, తోటివారు కానీ మీకు ఖచ్చితంగా సహాయ సహకారాలు అందిస్తారు. దానివల్ల మీరు మీ యొక్క కృషిలో మంచి ఫలితాలను పొందుతారన్న విషయాన్ని ఈ సింహరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీరు ఏ కార్యక్రమాల గురించి ఎదురు చూస్తున్నారో ఆ కార్యక్రమాలన్నీ కూడా వచ్చి మీ ఇంటి తలుపు తడతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఏ విధంగా చూసుకున్నా ఈ సింహరాశి వారికి ఈ వారం అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు ఏ రంగానికి చెందిన వారైనా ఈ వారం అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అయితే ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఈ రోజున ఈ వారం ఈ రాశికి చెందిన జాతకులు ప్రతిరోజు కూడా మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన కానీ, లేకపోతే విష్ణు సహస్రనామ పారాయణం కానీ చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఆ తర్వాత కన్యారాశి. కన్యారాశికి చెందిన జాతకులు అంటే ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే కన్యారాశికి చెందిన జాతకులై ఉంటారు. అలాగే ఎవరి పేర్లో అయితే మొదటి అక్షరం టో, పా, పీ, పు, షం, నా, టా, పే, పో అనే అక్షరాలు ఉంటాయో వారు కూడా ఈ కన్యారాశికి చెందిన ఫలితాలను చూసుకోవచ్చు. ఈ కన్యారాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున చాలా వరకు కూడా ఈ వారం చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా బ్రహ్మాండంగా యోగిస్తాయి, చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా అద్భుతంగా యోగిస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీ యొక్క ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ఈ వారంలో బ్రహ్మాండంగా అన్ని రకాలుగా కూడా మీ యొక్క ఆదాయం పెరుగుతుంది. అలాగే ఆదాయం విపరీతంగా పెరగడం వల్ల మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఆత్మబలం పెరుగుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే మీ మైండ్ మాత్రం పని ఎక్కువైపోవటం వల్ల మైండ్ కొంచెం డైవర్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ పని చేద్దామా, ఈ పని చేద్దామా, ఏది ముందు చేద్దాం, ఏది వెనక్కి చేద్దాం అనే ఒక రకమైన సందిగ్ధావస్థకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఏకాగ్ర చిత్తాన్ని మీరు పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మీరు కనుక విపరీతంగా కృషి చేస్తే కనుక అద్భుతమైన ఫలితాన్ని పొందుతారనే విషయాన్ని గమనించాలి. ఉద్యోగస్తులు మాత్రం ఉద్యోగ ప్రాంతాల్లో పై అధికారులతో మాట పడకుండా మీరు జాగ్రత్తగా నిబద్ధతతో పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల మీ తోటి సభ్యులు, తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలతో మీరు ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే వ్యాపారంలో కూడా ఖచ్చితంగా కూడా మీరు ఆచితూచి అడుగు వేస్తే కనుక మీకు మంచి ఫలితాలు వస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఈ వారంలో మీ యొక్క అభివృద్ధిని చూసి, మీ యొక్క ఉన్నతిని చూసి మీ మీద ఈర్ష్యాద్వేషాలతో రగిలిపోయే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, మీ శత్రువుల శేషం పెరుగుతుంది, మీ మీద నరదృష్టి పెరిగిపోతుంది. అందువల్ల జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఆరోగ్య విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ వారంలో నవగ్రహ జపం చేయటం కానీ, నవగ్రహ హోమం చేయించుకోవటం కానీ చేయటం వల్ల చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. ఆ తర్వాత తులారాశికి చెందిన జాతకులు అంటే చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు,
అలాగే విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ తులారాశికి చెందిన జాతకులై ఉంటారు. అలాగే ఎవరి పేర్లో అయితే మొదటి అక్షరం రా, రీ, రు, రే, రో, తా, తీ, తూ, తే అనే అక్షరాలు ఉంటాయో వారు కూడా ఈ తులారాశికి చెందిన ఫలితాలను చూసుకోవచ్చు. ఈ తులారాశికి చెందిన జాతకులకి ఈ వారం చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. విశేషమైన ధనయోగం సూచిస్తుందన్న విషయాన్ని గమనించాలి. మీరు పెట్టిన ప్రతి పెట్టుబడి కూడా విశేషమైన లాభాలను తీసుకొస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా వ్యాపారస్తులకు కూడా ఈ వారం బ్రహ్మాండంగా కలిసి వస్తుందన్న విషయాన్ని గమనించాలి. అద్భుతమైన లాభాలను మీరు చవిచూస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా మీకు మంచి లాభాలను తీసుకొస్తుంది, మంచి అభివృద్ధిని తీసుకొస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఈ వారంలో ఖర్చులను మాత్రం కొంచెం అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫాల్స్ ప్రెస్టేజ్ గట్టి పరిస్థితుల్లో కూడా మీరు వెళ్ళకూడదన్న విషయాన్ని గమనించాలి. వ్యాపారస్తులకు కూడా ఈ వారం అద్భుతమైన లాభాలు చవిచూడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మీ నిజాయితీయే మిమ్మల్ని మీ రంగంలో మంచి ఉన్నత స్థితికి తీసుకెళ్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ వారంలో ఆదాయం బాగా ఉండటం వల్ల మీరు స్థిరాస్తులు పెంచుకునే అవకాశాలు కూడా ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించండి. ఖచ్చితంగా మరిన్ని మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వృశ్చిక రాశి అంటే విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ వృశ్చిక రాశికి చెందిన జాతకులై ఉంటారు. అలాగే ఎవరి పేర్లో అయితే మొదటి అక్షరం తో, నా, నీ, ను, నే, నో, యా, యు అనే అక్షరాలు ఉంటాయో వారు కూడా ఈ వృశ్చిక రాశికి చెందిన ఫలితాలను చూసుకోవచ్చు. ఈ వృశ్చిక రాశికి చెందిన జాతకులకి ఈ వారం చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా ఉద్యోగస్తులకి ఈ వారంలో మీ ప్రతిభా పాఠవాలకు తగిన గుర్తింపు లభించి ఖచ్చితంగా కూడా మీకు ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా భూలాభాలకు కూడా కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. మీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా కొత్త పనులు ఏవైతే మీరు ప్రారంభించారో అవన్నీ కూడా మీకు మంచి లాభాలను తెచ్చిపెడతాయి, మంచి యోగాలను తెచ్చిపెడతాయనే విషయాన్ని గమనించాలి. గతంలో మీకు ఆగిపోయిన పనులన్నీ కూడా మళ్ళీ తిరిగి ప్రారంభం అవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అందువల్ల మీరు చాలా ఉత్సాహంగా, ఆనందంగా, సంతోషంగా మీ కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకుండా మీరు ముందుకు వెళ్తే ఖచ్చితంగా కూడా ఫలితాలన్నీ కూడా మీకు అనుకూలంగా మారుతాయనే విషయాన్ని గమనించాలి. అలాగే వ్యాపారస్తులు మాత్రం కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఓవర్ కాన్ఫిడెన్స్కి పనిచేయదు, అతిశయం పనిచేయదు. అతి విశ్వాసంతో మీరు కనుక పనులు చేపడితే కనుక వ్యాపారంలో ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ వారం అంతా కూడా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని మీరు పఠించండి. ఖచ్చితంగా కూడా మీకు మెరుగైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ధనుసు రాశి అంటే మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదానికి చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ధనుసు రాశికి చెందిన జాతకులై ఉంటారు. అలాగే ఎవరి పేర్లో అయితే మొదటి అక్షరం ఏ, యో, బా, బి, బు, ధా, భా, డా, భయ అనే అక్షరాలు ఉంటాయో వారు కూడా ఈ ధనుసు రాశికి చెందిన ఫలితాలను చూసుకోవచ్చు. ధనుసు రాశికి చెందిన జాతకులు ఈ వారం అంతా కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విశేషమైన ఫలితాలని, విశేషమైన లాభాలని చేకూర్చి పెడతాయనే విషయాన్ని గమనించాలి. అలాగే ఖచ్చితంగా కూడా మీ యొక్క వ్యాపారాన్ని కానీ, ఉద్యోగాన్ని కానీ మీరు డెవలప్ చేసుకోవడానికి ఇది మంచి సమయంగా మనం గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఆత్మవిశ్వాసంతో మీరు చేసే ప్రతి పని కూడా మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాలి. విపరీతమైన ధనలాభాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల పట్టుదలను విడిచిపెట్టకుండా మీరు ఆత్మవిశ్వాసంతో, ఆత్మబలంతో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుంటే విశేషమైన ఫలితాలను పొందుతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. అలాగే విద్యార్థులకు కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. వాళ్ళు చదివిన చదువుకి మంచి ర్యాంకులు, ప్రతిభా పురస్కారాలు కూడా పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే స్నేహితుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు బాగా లభించి అత్యద్భుతమైన ఫలితాలను పొందుతారన్న విషయాన్ని గమనించాలి.
మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ వారం అంతా కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. ఖచ్చితంగా మరిన్ని మంచి ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మకర రాశి. మకర రాశికి చెందిన జాతకులు అంటే ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే మకర రాశికి చెందిన జాతకులై ఉంటారు. అలాగే ఎవరి పేర్లో అయితే మొదటి అక్షరం బో, జా, జీ, జూ, జే, జో, కా, గా, గీ అనే అక్షరాలు ఉంటాయో వారు కూడా ఈ మకర రాశికి చెందిన జాతకులై ఉంటారు. ఈ మకర రాశికి చెందిన జాతకులకి ఈ వారం ఖచ్చితంగా కూడా శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. ఎక్కువగా అందువల్ల మీరు ఏ పని చేసినా కూడా ఆచితూచి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఏ పని చేసినా కూడా ఒక ప్రణాళికాబద్ధంగా మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే ఇబ్బందులు పాలయ్యే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే సాధ్యమైనంత వరకు మీకు సొంత నిర్ణయాలు తీసుకునే ఆలోచన, మీకు సొంత నిర్ణయాలు తీసుకోలేని స్థితిలో ఉంటే కనుక మీ యొక్క వెల్ విషర్స్, మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలతో వాళ్ళ నిర్ణయాల ప్రకారం మీరు ముందుకెళ్తే కనుక మంచి సత్ఫలితాలు వస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ సొంత నిర్ణయాలు తీసుకోవద్దు, సొంత పనులు చేయకూడదు అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ యొక్క పార్ట్నర్స్తో కానీ, మీ యొక్క శ్రేయభిలాషులతో కానీ చర్చించి ఏ నిర్ణయం తీసుకున్నా ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం చాలా వరకు కూడా ఈ వారం అంతా కూడా నవగ్రహ జపం చేయండి, లేకపోతే నవగ్రహ హోమం చేయడం వల్ల చాలా వరకు సత్ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత కుంభరాశి. కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు. అలాగే ఎవరి పేర్లు అయితే మొదటి అక్షరం గూగే, గో, సా, శిసు, శిశు, దా అక్షరాలు ఉంటాయో వారు కూడా ఈ కుంభరాశికి చెందిన ఫలితాలను చూసుకోవచ్చు. మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఈ వారం అంతా కూడా చాలా వరకు ఆదాయం విపరీతంగా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఎంత కష్టపడితే అంత డబ్బు సంపాదించడానికి, అంత ఆదాయ మార్గాలు పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మీకు వచ్చిన ప్రతి అవకాశాన్ని కనుక మీరు ఉపయోగించుకుంటే ఖచ్చితంగా కూడా ఈ వారం అంతా కూడా మీకు అద్భుతంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడు పనులు అప్పుడు పూర్తి చేసుకుంటే కనుక ఖచ్చితంగా మీకు తిరిగే ఉండదు, అద్భుతమైన ఆదాయ మార్గాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు నెగిటివ్ థింకింగ్ అనేది, వ్యతిరేక ఆలోచన అనేది మీ మైండ్లోకి రానివ్వద్దు. వ్యతిరేక ఆలోచనలు మీ మైండ్లోకి రానివ్వకుండా మీరు ఎంత కృషి చేస్తే అంత మంచి ఫలితాలు వస్తాయి, అంత ఆనందంగా ఉంటారు. మనోబలంతో కనుక మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుంటే అద్భుతంగా యోగిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా వ్యాపారంలో కూడా అద్భుతంగా కలిసి వస్తుందన్న విషయాన్ని గమనించాలి. మీరు ఏ రంగానికి చెందిన వారైనా సరే ఖచ్చితంగా కూడా పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయా, ముఖ్యంగా ధనానికి సంబంధించి అనుకూలంగా ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా కూడా ఆత్మవిశ్వాసంతో, ఆత్మబలంతో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోండి. ఖచ్చితంగా ఆదాయపరంగా మీరు అద్భుతమైన విజయాలను సాధిస్తారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆరాధన చేయండి. మంచి ఫలితాలు, మరిన్ని మంచి ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మీనరాశి. మీనరాశికి చెందిన జాతకులు అంటే పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ మీనరాశికి చెందిన జాతకులు అయి ఉంటారు. అలాగే ఎవరి పేర్లో అయితే మొదటి అక్షరం ది, దు, శం, జా, దా, దే, దో, చా, చీ అనే అక్షరాలు ఉంటాయో వారు కూడా ఈ మీనరాశికి చెందిన ఫలితాలను చూసుకోవచ్చు. మరి ఈ మీనరాశికి చెందిన జాతకులకి ఈ వారం అంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. ముఖ్యంగా మీ యొక్క పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సహాయ సహకారాలు మీకు బాగా లభిస్తాయి, వాళ్ళ యొక్క అండదండలు బాగా లభిస్తాయి. దానివల్ల మీరు మరింత ఆత్మవిశ్వాసంతో, మరింత ఆత్మబలంతో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు తలపెట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా ముగించుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అలాగే మీరు చేస్తున్న ప్రతి పనికి కూడా మంచి విజయాలను సాధిస్తాయి, మంచి సత్ఫలితాలను పొందుతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా కూడా మీరు ఒక ప్లాన్ ప్రకారం, ఒక ప్రణాళిక ప్రకారం కనుక మీ కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటే కనుక ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. అలాగే మీ ప్రతిభా పాఠవాలకు కూడా గుర్తింపు లభిస్తుంది.
దానివల్ల ఏంటంటే సంఘంలో మీకు కీర్తి ప్రతిష్టలు కూడా పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు కూడా ఈ వారం అంతా కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు చేపట్టిన ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది. మీరు పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలు వస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ వారం మీరు స్థిరాస్తులను పెంచుకునే ప్రయత్నాలు చేస్తారు. ఆ స్థిరాస్తులు పెంచుకునే ప్రయత్నంలో కూడా అందులో కూడా మీరు సత్ఫలితాలను పొందుతారు. వాహనాలు కానీ, గృహాలు కానీ, పొలాలు కానీ ఇలాంటివి ఏమన్నా కూడా కొనుగోలు చేసే మీ ప్రయత్నాలన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ వారం అంతా కూడా మీరు మేధో దక్షిణామూర్తి వారి యొక్క ఆరాధన చేయండి. ఖచ్చితంగా మరిన్ని మంచి ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖనో భవంతు. నమస్కారం.